బాలీవుడ్ హీరో రవితేజ తమ్ముడు భరత్ కార్ యాక్సిడెంట్లో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అంత్యక్రియలు తన సోదరుడు రవితేజతో పాటు ఆయన తల్లి కూడా రాలేదు. ఈ విషయంపై రవితేజ మీడియాకు సమాధానం ఇచ్చారు. తన తమ్ముడంటే తనకు ప్రాణమని, కానీ ఇప్పుడు ఇలా నిర్జీవంగా చూడడం నాకు ఇష్టం లేదని తెలిపారు. కాగా ఆయన తల్లి కూడా ఇదే తరహా సమాధానం ఇచ్చింది. ఇక మరణానికి గల కారణాలు వెతికే పనిలో ఏవేవో కథనాలు రాశారు మీడియా వారు. కానీ అవేవి నిజం కాదట. అయితే అతని మరణానికి అసలు కారణం సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న హిందీ బిగ్ బాస్లో పాల్గొనడానికి భరత్ ఫిట్నెస్ చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఆయన ఆ రోజు అర్ధరాత్రి నోవాటెల్ హోటల్లో స్విమ్మింగ్ చేశారని సమాచారం. అలా స్విమ్మింగ్ చేసి అలసిపోయిన వెంటనే కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లడం వల్లనే ఈ ఘటన జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని ఆయన బాబాయ్ స్వయంగా చెప్పారు. ఇక భరత్ విషయానికి వస్తే ఆయన భార్య అమెరికాలో ఉంటుంది. ఈ దంపతులకు పిల్లలు లేరు. కాగా కొన్ని రోజులుగా ఆయన మాదాపూర్లోని భరత్ సినిమా జీవితంలోకి వస్తే కెరియర్ మొదటి నుండి మంచి పాత్రలు చేసి ఆయన తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. అదే సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు వివాదాల్లో చిక్కుకుని ఆయన తర్వాత తన తప్పు లేదని వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక రవితేజ తన సోదరుడి అంత్యక్రియలకు రాకపోయినా లోపల చాలా బాధగా ఉన్నారని తెలుస్తుంది. 40 ఏళ్ళు కలిసి మెలిసి పెరిగి వీరు ఇలా హఠాత్తుగా మరణించడం తనకు చాలా బాధ కలిగించిందని మీడియాతో వివరించారు. ఏమైనా ఆయన మరణం తెలుగు సినిమాకి లోటని చెప్పాలి. అయితే అందరూ ఉన్నా ఎవరూ లేనట్టుగా ఆయన అంత్యక్రియలు ఒక జూనియర్ ఆర్టిస్టుతో చేయించడం అందరికీ బాధ కలిగించిందని చెప్పాలి. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.